హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సెకండ్ T20లో సౌత్ ఆఫ్రికా చేతిలో 51 రన్స్ తేడా తోడిపోయాం. బిగ్ మార్జిన్, నో డౌట్. ఓటమి ఇప్పుడు బాధ కలిగిస్తుంది, కానీ ఓడిపోవడం కాదు బాధ కలిగించింది. ఏంటంటే మళ్ళీ కెప్టెన్ ఫెయిల్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 19-20 మ్యాచెస్ నుంచి ఒక 50 లేదు. మరొకసారి అతను ఫెయిల్ అవడం. శుభ్మన్ గిల్ కూడా ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోవడం. కోర్స్ శుభ్మన్ గిల్ కాబట్టి వెరీ గుడ్ బాల్, నో డౌట్. బట్ ఏంటంటే ఫామ్లో లేనప్పుడే మీకు ఇలాంటి గుడ్ బాల్స్ కూడా మీకు తగులుతుంటాయి. సో అలాంటి అది మనకి ఇబ్బంది కలిగించింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంటేషన్ కంటిన్యూ అవుతుంది. సెండింగ్ అక్షర్ పటేల్ ఎట్ నెంబర్ 3 ఫస్ట్ ఓవర్లోనే అక్షర్ పటేల్ని పంపించడం. అక్షర్ పటేల్ మనకి చాలా సందర్భాల్లో ఫ్లోటర్గా ఎర్లీగా బ్యాట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ T20 వరల్డ్ కప్లో కూడా హీ ప్లేడ్ దట్ రోల్ వెరీ వెల్. కానీ ఫస్ట్ ఓవర్లోనే ఒక పిన్ షీట్ అని పంపించడం. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడింది. ఫస్ట్ ఓవర్లో ఎందుకు పంపిస్తారు? మీ నెంబర్ 3 బ్యాటర్ ఉన్నారు. పోనీ సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో లేడు అనుకుంటే ఈ షుడ్ హ్యావ్ సెంట్ తిలక్ వర్మని పంపాల్సింది. తిలక్ వర్మ ఆల్వేస్ లైక్స్ టు బ్యాట్ అట్ నెంబర్ 3. అక్షర్ పటేల్ ఒక పిన్ షీట్ అని పంపాల్సిన అవసరమే ఉంది. అక్కడ అసలు యాక్చువల్గా అంత దెబ్బతినింది మొత్తం మన చేజ్ అంత. ఎందుకంటే పవర్ ప్లేలో హీ కుడ్ నాట్ గెట్ గోయింగ్. వచ్చాడు సరే, పిన్ షీటర్గా వచ్చాడు, వచ్చి చాలా ఎక్కువ రిస్క్ తీసుకున్నాడా, ఆడలేదు. హీ కుడ్ నాట్ గెట్ గోయింగ్. టోటల్గా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. దానివల్ల తర్వాత ఆస్కింగ్ రేట్ కెప్ట్ ఆన్ జంపింగ్. సో ఇది అర్థం కాదు. ఇండియన్ టీంను ఒక ప్రయోగశాలగా మార్చేయడం అయిపోయింది మనకి, అంతకంటే మరేం కాదు. సో ఆ రెండు ఆస్పెక్ట్స్ మనకి చాలా ఇబ్బంది పెట్టినాయి ఓటమిలో. సౌత్ ఆఫ్రికా ఇస్ అ వెరీ గుడ్ సైడ్. మనం 5కి 5 గెలవలేం వాళ్ళ మీద. టాలెంటెడ్ సైడ్, చాలా టఫ్ అపోనెంట్. వరల్డ్ కప్ ఫైనల్లో కూడా మనం వాళ్ళతోనే ఫేస్ చేసాం. బట్ అది కాదు ఇక్కడ. ఒక మ్యాచ్ ఓడిపోయామని కాదు, కానీ మ్యాచ్లో ఈ నిర్ణయాలు ఇవి, వీళ్ళిద్దరు ఫెయిల్యూర్స్, కంటిన్యూస్ ఫెయిల్యూర్స్, ఇవి మనని బాగా. ఎందుకంటే వరల్డ్ కప్ ఎంతో దూరంలో లేదు. వీ హ్యావ్ టు సార్ట్ అవుట్ థింగ్స్. సూర్యకుమార్ కెన్ హీ లీడ్ అప్ టు ది వరల్డ్ కప్? ఇలాంటి ఫామ్లో ఉంటే, కెప్టెన్ ఇలాంటి ఫామ్లో ఉంటే మనకి ఇబ్బంది కదా. క్యాప్టెన్సీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అలా అయితే. అతను హీ ఫీల్స్ ఇన్ సచ్ ఎ బ్యాడ్ ఫామ్, లీన్ ప్యాచ్. అండ్ వైస్ కెప్టెన్ ఆల్సో సేమ్ థింగ్. సో ఇది మన ఇబ్బంది పెడుతున్న విషయం. అదర్వైజ్ బట్ అవర్ బౌలర్స్ బౌల్డ్ వెరీ బ్యాడ్లీ దిస్ విక్టరీ. మొన్న చూసినప్పుడు క్రికెట్ ఈజ్ ఎ గ్రేట్ లెవెలర్. మొన్న మన బ్యాట్స్మెన్ అంత పెద్ద స్కోర్ చేయలేదు, కానీ బౌలర్స్ బ్రహ్మాండం. అందరూ 6 బౌలర్స్ వేస్తే 6 వికెట్లు వచ్చినాయి. ఎవ్రీబడి బౌల్డ్ బ్రిలియంట్లీ. ఆ చిన్న స్కోర్ అంటే 175 నాట్ స్మాల్ స్కోర్, బట్ స్టిల్ 175ని వాళ్ళు చక్కగా డిఫెండ్ చేసుకున్నారు. వాళ్ళు సౌత్ ఆఫ్రికాని చాలా చిన్న స్కోర్కి, బిలో 100కి మీరు ఆల్అౌట్ చేసేసారు. సో అక్కడ అలా చేసిన వాళ్ళు ఇక్కడ బౌలర్స్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. అదే మ్యాచ్లో హార్దిక్ పాండ్యా వాజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ, హిట్టింగ్ దోస్ బిగ్ 6s and 4s. అతని టైమింగే కుదరలేదు ఇక్కడ. సో 2 రోజుల తేడా, మధ్యలో ఒక్కరోజే గ్యాప్. 2 రోజుల తేడాలో మన బౌలర్స్ ఫెయిల్ అయ్యారు, హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయ్యారు. సో దిస్ గేమ్ ఈజ్ ఎ గ్రేట్ లెవెలర్ సిచ్యుయేషన్. యాక్చువల్లీ దిస్ పిచ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే బ్రహ్మాండంగా మన బౌలర్స్ మీద ఆడుకున్నారు. పర్టికులర్లీ క్వింటన్ డీకాక్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఇండియా ఎప్పుడు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ చేస్తుంటే టాస్ ఓడిపోయి బాగుండేదేమో. ఎందుకంటే మేబీ కండిషన్స్ ఫర్ బెటర్. డ్యూ ఉంది కానీ అంత ఎఫెక్ట్ కలిగించారు డ్యూ. కండిషన్స్ మైట్ బి బెటర్ వెన్ బ్యాటింగ్ ఫస్ట్. మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, బ్యాటింగ్ ఫస్ట్ ఎక్కువ అక్కడ బెటర్ రిజల్ట్స్ వచ్చినాయని చెప్పి. బట్ ఐ థింక్ టాస్ గెలవడం మనకి ఇక్కడ దెబ్బ కొట్టిందేమో. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే బౌలర్స్. ఇప్పుడు బుమ్రా వెంట్ ఫర్ రన్స్ ఫస్ట్ ఓవర్, తర్వాత బుమ్రా ఆల్సో వెంట్ ఫర్ రన్స్. హర్షదీప్ హ్యాడ్ ఎ నైట్ మేర్ ఆఫ్ ఎ మ్యాచ్. 9-10 వైడ్లు వేసాడు. ఒక ఓవర్లో అయితే అన్ని వైడ్లు వేస్తాను. ఎప్పుడు ఓవర్ కంప్లీట్ చేస్తో అర్థం కాలేదు. అంటే క్వింటన్ డీకాక్ అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు క్వింటన్ డీకాక్ని లాస్ట్ మినిట్లో యాడ్ చేశారు ఐపీఎల్ ఆక్షన్లో. ఈ వాజ్ నాట్ దేర్ ఇన్ ద బిగినింగ్. ఒక ఫ్రాంచైజ్ అడిగి యాడ్ చేశారు. మేబీ ముంబై ఇండియన్స్ కావచ్చు, కోల్కతా కావచ్చు, ఎవరు మొత్తం మీద అడిగితే వారిని యాడ్ చేశారు. బికాస్ ఆఫ్ దిస్, ఆన్ హిస్ డే హీ కెన్ బి డిస్ట్రక్టివ్, హీ కెన్ బి ఎ మ్యాచ్ విన్నర్. సో అతను స్పిన్ బాగా ఆడతాడు. హీ హెస్ గాట్ లాట్ ఆఫ్ షాట్స్. ఆ పికప్ షాట్స్ కొడతాడు లెగ్ సైడ్లో, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ చాలా ఎఫర్ట్లెస్ కొడతాడు పికప్ షాట్స్. ఆ లెంత్ని చాలా తొందరగా పిక్ చేస్తాడు. జస్ట్ దాన్ని చాలా ఎఫర్ట్లెస్గా ఆ పికప్ షాట్స్ ఆడతాడు. అతను 7 6ers ఏం కొట్టాడు మ్యాచ్లో. ఐ థింక్ హిజ్ స్ట్రైక్ రేట్ ఈజ్ 200. అలా ఉన్నట్టుంది. 90 చేశాడు. 100 మిస్ అయ్యాడు, అన్ఫార్చునేట్. బట్
హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సో హీ టుక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ ఇండియా. సో హర్షదీప్ అని వైడ్లు వేసాడంటే ఎక్కడేసినా కొడతాడన్న భయంతో వేశాడు. అంటే వైడ్ యార్కర్ ట్రై చేశాడు, అతనికి అది కుదరలేదు. సో అండ్ హర్షదీప్ అండ్ బుమ్రా ఇద్దరు కూడా దేవర్ గిల్టీ ఆఫ్ బౌలింగ్ టూ మెనీ ఫుల్ టాసెస్. ఇప్పుడు మీరు ఒక్కొక్క రోజు యార్కర్స్ మీకు పడవు. ఇప్పుడు ఒక్కరోజు ఒక్కరికి ఎవరు అన్ని రోజులు అన్ని ఫామ్లో ఉండరు కదా. యార్కర్స్ మీకు కరెక్ట్గా ఒకసారి ఆ గురి తప్పుతున్నప్పుడు అగైన్ వై డూ గో ఫర్ యార్కర్ ఈజ్ ఏ వెరీ వెరీ రిస్కీ డెలివరీ. అది ఫుల్ టాస్గా మారిందంటే మీకు బౌలర్ రన్స్ వస్తాయి. సో పిచ్తో సంబంధం లేకుండా దే సర్వ్ టూ మెనీ ఫుల్ టాసెస్. ఇద్దరికిద్దరు. బుమ్రా కూడా బౌలర్ ఫుల్ టాస్లు వేసాడు. బుమ్రా ఇద్దరు, ఈవెన్ హార్దిక్ పాండ్యా వాజ్ ఎక్స్పెన్సివ్. సో ముఖ్యంగా మన ఫాస్టర్ బౌలర్స్ దే బౌల్డ్ లైక్ మిలియనర్స్. చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేసారు. హర్షదీప్ వెంట్ ఫర్ ఐ థింక్ మోర్ దెన్ 50 runs. సో హర్షదీప్ హ్యాడ్ ఎ నైట్ మేర్ ఆఫ్ ఎ మ్యాచ్. అతను యాక్చువల్గా ముగ్గురు పంజాబ్ ప్లేయర్స్ ఆడుతున్నారు, గిల్, అభిషేక్ శర్మ అండ్ హర్షదీప్. కానీ వాళ్ళు పంజాబ్లో ఇంత ముగ్గురు ప్లేయర్స్ ఆడడం చాలా అరుదు మనం చూసే ఒకే మ్యాచ్లో పంజాబ్లో. కానీ ముగ్గురు ఫెయిలియర్. అండ్ ఎవరైనా ఇండియన్ బౌలర్స్లో బాగా వేశారంటే మీకు వరుణ్ చక్రవర్తి, అక్షర్ ఆల్సో బౌల్డ్ ఓన్లీ 3 overs, బట్ అక్షర్ ఆల్సో ఓకేగా బౌలింగ్ చేశాడు. సో ఇట్ వాజ్ ఎ బౌలింగ్ ఫెయిల్యూర్ ఫర్ ఇండియా. స్టార్టింగ్లో క్వింటన్ డికాక్ ఒక్కడే బాగా ఆడాడు, బట్ చివరికి వచ్చేసరికి డొనోవన్ ఫర్ ఈ కెన్ హిట్ ద బాల్ అ లాంగ్ వే. చాలా పవర్ఫుల్ స్ట్రైకర్ అతను. తర్వాత మిల్లర్, మనకు తెలుసు మిల్లర్ అండ్ ఫినిషర్ ఇద్దరు కలిసి వాళ్ళు 200+ స్కోర్ ఎప్పుడైతే ఇచ్చారో ఇండియా ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్ మన టీం మీద డెఫినెట్గా ఉంటుంది. కానీ ఫస్ట్ ఓవర్లోనే వీ లాస్ట్ శుభన్ గిల్. ఎన్గిడి వాళ్ళు బ్యూటిఫుల్ డెలివరీ, అది జస్ట్ ఎనఫ్ అవే మూమెంట్ అండ్ ఇట్ టుక్ ది షోల్డర్ ఆఫ్ ది బ్యాట్ అండ్ శుభన్ గిల్ వాజ్ అవుట్ ఫర్ ఏ గోల్డెన్ డక్. ఫస్ట్ బాల్ డక్ అవుట్ అయ్యాడు శుభన్ గిల్. అండ్ అక్షర్ వాక్డ్ ఇన్. అది సర్ప్రైజ్ ఆఫ్ సర్ప్రైజెస్. అంటే లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు అక్కడ ఆల్రెడీ. సరే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఏదో అనుకున్నా ఉంటే అక్కడ ఆల్రెడీ ఒక లెఫ్ట్ హ్యాండ్ ఉంటే ఇంకో లెఫ్ట్ హ్యాండర్ని పంపించారు. సో అవి తిలక్ వర్మను పంపించాల్సింది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ మేబీ యూఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ ఫామ్. సూర్య ఇస్ నాట్ కాన్ఫిడెంట్ ఇన్ ఫేసింగ్ ది న్యూ బాల్. యూ షుడ్ హ్యావ్ సెంట్ ఇన్ తిలక్ వర్మ కాకుండా అక్షర్ని పంపించారు అక్కడ. అండ్ సూర్య వచ్చాడు. సూర్య ఒక మంచి 4 కొట్టాడు ఆఫ్ సైడ్లో, బట్ చేజింగ్ అవుట్ సైడ్ ఆఫ్ బి గాడ్ అవుట్. అండ్ 2 6లు కొట్టాడు అభిషేక్ శర్మ, లుక్ గుడ్. కానీ అతను ఒక బ్యూటిఫుల్ డెలివరీ మార్క్ యాన్సన్ నుంచి, అది యాంగిల్తో అది అటు అతను లోపలికి రావాలి, జస్ట్ స్ట్రైట్ అనేది అసలు ఈ వాజ్ స్క్వేర్డ్ అప్, టోటలీ స్క్వేర్ అప్ అయిపోయాడు అభిషేక్ శర్మ. దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ డెలివరీ. సో ఎప్పుడైతే ఇద్దరు వాళ్ళ ఓపెనింగ్ బౌలర్స్ దే ప్రొడ్యూస్ మ్యాజికల్ డెలివరీస్, అక్కడే వి లాస్ట్ ద ప్లాట్. సో విత్ ఇన్ పవర్ ప్లే మీకు సూర్యకుమార్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఎప్పుడైతే పవర్ ప్లేలో మీకు 3 వికెట్లు పోతాయి, నేను చేసింగ్ 200+ స్కోర్, ఇది క్యాచప్ సిచ్యుయేషన్ చాలా టఫ్ అవుతుంది. బట్ తిలక్ వర్మ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. తిలక్ వర్మ అతని ఆ గేమ్ అవేర్నెస్, అతను కొట్టిన 6లు కానీ అతను బిగ్ హిట్స్ కానీ అతను ఒక్కడే ఈ వాజ్ ఓన్లీ బ్యాటర్ హూ లుక్ కంఫర్టబుల్. బట్ సౌత్ ఆఫ్రికా అందరూ బాగా బౌలింగ్ చేశారు. ఇద్దరితో పాటు సిపామ్లా కానీ ఒట్నిల్ బాట్మెన్ కానీ హీ గాట్ 4 wickets యాక్చువల్లీ. అంటే ఒక లాస్ట్ 19th ఓవర్లో 3 వికెట్లు వచ్చేది. బట్ హీ ఆల్సో బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సో వాళ్ళు ఆ చేంజ్అప్స్ బాగా యూజ్ చేశారు, స్లోయర్ వన్స్ బాగా యూజ్ చేశారు. అండ్ దే బౌల్డ్ బ్రిలియంట్లీ. ఈవెన్ వాళ్ళ స్పిన్నర్స్ జార్జ్ లిండే మనం ఫస్ట్ టైం, అంటే నేనైతే ఇటీవల కాలంలో అతను ఫస్ట్ టైం చూస్తున్నాను, బట్ హీ బౌల్డ్ వెరీ వెల్. చాలా టైట్ లైన్స్ వేశారు వాళ్ళు, చాలా ఎఫెక్టివ్గా అనిపించారు. సో ఓన్లీ డోనోవన్ పేర్ వరకు కొద్దిగా రన్స్ ఇచ్చినట్టుగా ఉన్నాడు. బట్ ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అండ్ దే టుక్ దేర్ క్యాచెస్. మంచి క్యాచ్లు పట్టుకున్నారు వాళ్ళు. సో సౌత్ ఆఫ్రికా వాజ్ outplayed India in all 3 departments. All 3 departmentsలో ఇండియా వాజ్ అవుట్ప్లేడ్. బట్ తిలక్ వర్మాస్ ఇన్నింగ్స్ స్టూడ్ అవుట్. తిలక్ వర్మ రివర్స్ స్వీప్లు కానీ స్లాక్ స్వీప్స్ కానీ అన్నీ చక్కగా ఆడాడు. అతను స్వివల్ పుల్, చాలా మంచి స్వివల్ పుల్ ఉంది అతని దగ్గర. అండ్ హీస్ వెరీ కంఫర్టబుల్ అగేన్స్ట్ బోత్ స్పిన్ అండ్ పేస్. సో వన్స్ అగైన్ అతని యూటిలిటీ మనకి ప్రూవ్ అయింది. బ్యాటర్ విత్ గుడ్ స్ట్రైక్ రేట్. కానీ అది కంపెనీ లేదు కదా అక్కడ, ఎవరు అతనికి సపోర్ట్ ఇవ్వని పరిస్థితి. హార్దిక్ పాండ్యా కుడ్ నాట్ గెట్ గోయింగ్. అండ్ లాస్ట్లో జితేష్ శర్మ పర్లేదు, జితేష్ శర్మ కొన్ని మంచి షాట్స్ కొట్టాడు ఫినిషర్గా అతను. కానీ జితేష్ శర్మ ప్రాబ్లం ఏంటంటే తిలక్ వర్మ ఫామ్లో ఉన్న తిలక్ వర్మకి స్ట్రైక్ ఇవ్వాలి, రొటేషన్ చేయట్లేదు అతను. హీ వాజ్ ట్రైంగ్ టు ప్లే దోస్ షాట్స్. ఎక్కువగా తిలక్ వర్మకి స్ట్రైక్ ఇచ్చుంటే బాగుండేది. సో జితేష్ శర్మ డిడ్ దట్ మిస్టేక్. సో ఓవరాల్ ఏది కలిసి రాలేదు. లాస్ట్లో అయితే మన టైలెండర్స్ కూడా పెద్ద షాట్లు కొట్టాలని ప్రయత్నం చేశారు.
ఆ ప్రయత్నంలో అవుట్ అయిపోయారు. కోర్స్ ఈ కెనాట్ డిఫెండ్, ఎందుకంటే డ్రా చేసుకునే అవకాశం లేదు కదా. బట్ ఎనీవే డిఫీట్ అంత హర్ట్ చేయలేదు మనకి. మనం హర్ట్ చేసింది ఏంటంటే కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఫెయిల్యూర్ అండ్ ఈ ఎక్స్పెరిమెంటేషన్, ఈ కంటిన్యూస్ ఎక్స్పెరిమెంటేషన్ అనేది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీకు వెన్ యూ ఫేసింగ్ ఎ బిగ్ టార్గెట్, మీ బెస్ట్ బ్యాటర్స్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ ఫేస్ చేసే అవకాశం ఇస్తే, సూర్యకుమార్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, అది వాళ్ళు కొంతసేపు టైం తీసుకునైనా వాళ్ళు ఆ చేజ్ని వాళ్ళు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా సెండింగ్ అక్షర్ పటేల్, దట్ రియల్లీ బీట్స్ మీ. అండ్ ఈ ప్రయోగాలు మనని బాగానే హర్ట్ చేస్తూనే ఉన్నాయి. సో అది పరిస్థితి. ఓకే, ఇండియా స్కోర్ ఈజ్ లెవెల్ నౌ గోయింగ్ టు ధర్మశాల. అక్కడ ఇంకా చల్లగా ఉంటుంది, అక్కడ కూడా డ్యూ ఉండొచ్చు. సో లెట్స్ సీ వాట్స్ గుడ్ హ్యాపెన్.